వేదిక మీద ఉన్న తెలంగాణ సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్లకు సంబంధించిన ప్రముఖులు, పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలైంది 3 అంశాల గురించి అనేది మనందరికీ తెలుసు. నిధులు, నీళ్లు, నియామకాలు. ఆ నీరే ప్రాణాధారం, నోరే రసభరిత నొడుగులకెళ్ళదు అని చెప్పినప్పుడు బద్దెనసేన అని చెప్పాడు. తెలంగాణ ఆయన కాకతీయుల కాలం నాటి అద్భుతమైన కవి. ఆయన మాటల్ని నిజం చేస్తూ నీరే ప్రాణాధారం అనుకున్నప్పుడు నీటికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ని, ఒక బ్లూ ప్రింట్ని, తెలంగాణ నీళ్లకు సంబంధించిన ఒక హక్కులను అద్భుతంగా ఇస్తూ నీళ్లకు సంబంధించిన నిజాలను ఎన్నో నిప్పులాగా మనకందరికీ చెప్పి ప్రజలందరినీ జాగృతం చేసి మనందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన విద్యాసాగర్ రావు గారు, తర్వాత తెలంగాణ సినిమాకు సంబంధించిన నిర్మాతల మండలికి సంబంధించి సానా యాదిరెడ్డి గారు, అల్లాని శ్రీధర్ గారు, సంగిశెట్టి సంగకుమార్ గారు, ప్రేమరాజ్ గారు, అండ్ కుమార్ శ్రీనివాస్ గారు, అండ్ సంగిశెట్టి దశరథ గారు, మాణిక్ గారు, విజయేందర్ రెడ్డి గారు, అండ్ శ్రీనివాస్ గారు, ఇంకా మిగతా అందరి మిత్రులందరికీ ఒకసారి, అంటే నాకు కొంతమంది పేర్లు తెలియదు ఏమనుకోవద్దు, రాజు గారు, అందరికీ కూడా నమోకాలు తెలియజేస్తూ తెలంగాణ సినిమాకు సంబంధించి విస్తృతమైన అధ్యయనం ఎవరైనా చేశారంటే ఒక దాదాపు 5 చేశారు విస్తృతంగా. అంటే చరిత్ర నుంచి మొదలుకొని, మూలాల నుంచి మొదలుకొని రేపటి భవిష్యత్తు వరకు తెలంగాణ సినిమా నిన్న, నేడు, రేపు ఈ 3 దశల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది గతంలో అనే అంశాల మీద విస్తృతమైన పరిశోధన చేసిన అతి తక్కువ మంది వారిలో నేను ఒకరిని. తర్వాత నాకు 2 నంది అవార్డులు, ఫస్ట్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ క్రిటిసిజం, సినిమాల మీద ఒక ఉత్తమ విమర్శ చేసినందుకు గాను నాకు 2 నంది అవార్డులు వచ్చాయి. సినిమాలంటే అర్థమైంది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఉండే కళారూపాలన్నీ కలిసిన ఒకే సమగ్రమైన, సమాహారమైన, సమ్మిళితమైన కళారూపం సినిమా. అందుకని ఇప్పుడు ఏ క్రియేటివ్ పర్సన్ ఏ విధంగా ఆలోచించినా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అన్ని మార్గాలు సినిమా వైపే వెళ్ళడం అత్యంత సాధ్యం. ఇక్కడ నేను 2 విషయాలు 2 కోణాల నుంచి చెప్పాలి. ఒకటి ఏంటంటే ఒక సినీ ప్రేమికుడిగా, సినీ విమర్శకుడిగా, సినిమాల మీద మోహం కాదు. అందరూ అంటారు, మనం అందరం ఏమంటామంటే ప్యాషనేట్ ఫర్ ఫిల్మ్స్. ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ ఫర్ ఫిల్మ్స్. నాకు ప్యాషన్ లేదు, నాకు సినిమాల మీద రెస్పెక్ట్ ఉంది, సినిమా కళ మీద రెస్పెక్ట్ ఉంది. ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ 84 ఏళ్ల కాలంగా తెలుగు సినిమాని ఎంత విధ్వంసం చేశారో చూశాను. ప్యాషన్ అని చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళంతా ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి నాకు సినిమా అంటే ప్యాషన్, బస్ ఎక్కి, రైలు ఎక్కి, పారిపోయి వచ్చిన వాళ్ళందరూ ఏమేం చేశారో చూశాం. ప్యాషన్ ఉన్నవాడు ఏం చేస్తాడు? నిర్భయాలు ఆగజేస్తాడు, రేప్ చేస్తాడు. ప్యాషన్ ఉన్నవాడు. రెస్పెక్ట్ ఉన్నవాడు అపురూపంగా చూసుకుంటాడు, గౌరవిస్తాడు, తల మీద పెట్టుకొని పూజిస్తాడు. అందుకని ఇప్పుడు రెస్పెక్ట్ ఉన్న సినీ దర్శకులు, నిర్మాతలు, నటులు, కళాకారులు కావాలి. అలాంటి కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, నటులు మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద వెతికితే ఖచ్చితంగా కనిపించేది తెలంగాణ సినిమా నటులు, దర్శకులు వీళ్ళే. సో అందుకని నేను ఖచ్చితంగా భావించేది ఏంటంటే తెలంగాణ సినిమాకు సంబంధించి రేపు ఏమైనా మార్పులు వస్తే, రేపు ఏమైనా ఒక అద్భుతమైన ఫలితాలు ఏమైనా వస్తే అవి ఖచ్చితంగా మన కళాకారుల నుంచే వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి మన ఫ్లాష్ బ్యాక్, రివైండ్ లాగా ఉంటుంది కదా, అందరూ ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఇటువైపు చూడండి, అలా ఒక్కసారి అటువైపు అలా చూస్తే నేను చెప్తాను తెలంగాణ సినిమా మూలాలు ఎక్కడున్నాయి. వీళ్ళందరూ అంటారు, ఏమన్నారంటే తెలంగాణ సినిమా అసలు ఉందా, తెలంగాణకు సినిమా ఉందా, తెలంగాణ సినిమా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పడానికి
నేను విస్తృతంగా రాశాను. 1920s అసలు భారతదేశం మొత్తం మీద మూకీ సినిమా అనేది మొగ్గ తొడుగుతున్న కాలంలోనే, రాజా హరిశ్చంద్ర సినిమాలు వస్తున్న కాలంలోనే, దాదాసాహెబ్ ఫాల్కే సినిమాలు తీస్తున్న కాలంలోనే ఇదే హైదరాబాద్ గడ్డ మీద, ఇదే హైదరాబాద్ నేల మీద నైజాం ప్రభుత్వంలో ధీరేన్ గంగూలీ అనే ఆయన బెంగాల్ నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్, నిజాం కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేసేవాడు. ఆయన సినిమాలు అంటే ఆసక్తి, ఎక్కడి నుంచో లండన్ నుంచి సినిమాలను దిగుమతి చేసుకొని, మూకీ సినిమాలను 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట ఉండే సినిమాలను దిగుమతి చేసుకొని ఇక్కడ ప్రదర్శించేవాడు. ఆ 1920s హైదరాబాద్ సినిమాకి హబ్బుగా మారింది. ఇది చాలా మందికి తెలియదు. ఇది మన ఆత్మగౌరవం, ఇది మన అస్తిత్వానికి సంబంధించిన అంశం. ఇక్కడ నుంచి మనం ప్రస్థానం మొదలెడితే అప్పుడు మనకు తెలుస్తుంది ఏ విధంగా, ఎంత కుట్రపూరితంగా తెలంగాణ సినిమా అనేది చంపబడింది, ఎంత కుట్రపూరితమైన కారణాల వల్ల తెలంగాణ సినిమా అనేది దాన్ని మొత్తం విధ్వంసం చేయడం జరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 1929 వరకు 34-35 వరకు కూడా అద్భుతమైన సినిమాలు, మూకీ సినిమాలు ఎక్కడెక్కడ సినిమాలో తీసుకొచ్చి ప్రదర్శించడమే కాకుండా ధీరేన్ గంగూలీ చాలా సినిమాలు నిర్మించాడు. ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. మనం అందరం గొప్పగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. సో అలాంటి నేతృత్వం, నేపథ్యం ఉన్న సినిమా తెలంగాణ సినిమా. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ సినిమా, ఇవన్నీ విధ్వంసాల తర్వాత ఆంధ్ర ఆధిపత్యపు వ్యవహారాలు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, నిర్మాతలు, దర్శకులు బలవంతంగా రుద్దిన సాంస్కృతిక ఒక విధ్వంసం వల్ల 1974లో మళ్ళీ చిల్లర దేవుళ్ళు సినిమాతో తెలంగాణ పరమైన ఒక సినిమా మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత 100% తెలంగాణ సినిమా అంటే భాష పరంగా, యాస పరంగా, మొత్తం నేపథ్యం పరంగా ఒక పెద్ద ప్రయోగం, ఒక అద్భుతమైన ప్రయోగం వచ్చే సినిమా మా భూమి. మా భూమి ఎంత సంచలనమో మనకు తెలుసు. ప్రాంతానికి అతీతంగా తెలంగాణ భాషను ఆదరించారు. ఒక హిస్టారికల్ పీరియడ్ డ్రామాగా తీసిన ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత చాలా 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 సినిమాలు వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. దీంట్లో కళాకారులు, నటులు అందరూ నటిస్తున్నారు, మనం అందరం చేస్తున్నాం. కొమరం భీం వచ్చింది చూడండి, ఇంతమంది అల్లాడి శ్రీధర్ గారు ఉన్నారు. కొమరం భీం వచ్చింది, సానా యాదిరెడ్డి గారు తీసిన సినిమాలు ఉన్నాయి. దర్శకుడిగా సంపంగి, ఒక మంచి హిందూ ముస్లిం ఒక సమైక్యత అనే భావంతో, అంటే గంగా యమున తెహజీబ్ హైదరాబాద్ కల్చర్, ఆ కల్చర్కి సంబంధించి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభోత్సవం జరిగిన రోజు ఎంత చారిత్రకంగా, ఎంత గమ్మత్తైన రోజు అంటే, భారతదేశంలో మొట్టమొదటి సినిమా ప్రదర్శన 1913 ఏప్రిల్ 26 రోజు జరిగింది. ఇదే రోజు పాపం తెలుసో తెలియదో వీళ్ళకి అనుకోకుండా కొన్ని గొప్ప విషయాలు కాకతాళీయంగా జరుగుతాయి. దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర సినిమాని ఇదే రోజు ఆయన అక్కడ ముంబైలో ప్రదర్శన చేశారు, మొదటిసారి ఫస్ట్ ప్రదర్శన. ఆ తర్వాత మే 3 నుంచి రెగ్యులర్గా ప్రజలందరికీ ప్రదర్శన చేశారు. ప్రీవ్యూ షో అంటామే, ఆ ప్రీవ్యూ షో ఈ రోజే జరిగింది. నిజంగా ఇది గొప్ప శుభసూచకంగా భావిస్తుంది, కాకతాళీయంగా జరిగినప్పటికీ. ఇక తెలంగాణ సినిమా మనుగడకు సంబంధించి చాలా పథకాలు మేమందరం తయారు చేసాము ఆల్రెడీ. ఇంతకుముందు గతంలో చాలాసార్లు డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది. మనందరం గొప్పగా చెప్పుకునే దర్శకులు నరసింహరావు గారి నేతృత్వంలో ఒక మంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ప్రేమరాజ్ గారు వచ్చారు, సంగకుమార్ గారు వచ్చారు, అల్లాడి శ్రీధర్ గారు, సానా యాదిరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి చాలా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ కూడా చేయడం జరిగింది. సో దాంట్లో నేను కూడా చాలా మంచి సూచన, అంటే అందరికి కన్స్ట్రక్టివ్ సూచనలు, అంటే నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం జరిగింది. వాటిలో ఇప్పుడు మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన ఒక 2-3 విషయాలు ఏంటంటే, క్రౌడ్ ఫండింగ్ అని ఒకటి ఉంది మనకి. ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేయడం అనేది అవుతుంది. సినిమాలు రావాలి. ఫస్ట్ తెలంగాణ సినిమా నిలబడాలంటే మనము ఇప్పుడు సరే కళాకారులకు అవకాశాలు ఇవ్వడం అనేది ఒక పద్ధతి. రెండవ పద్ధతి అంటే మన సినిమాలు మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ ఆలను గుర్తు చేసుకోవాలి. ఆ అంటే అస్తిత్వం సంబంధించింది, ఆ అంటే ఆత్మగౌరవానికి సంబంధించింది. సో తెలంగాణ ఉద్యమం మొదలైతే ఆ ఆల నుంచి కనుక అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం వచ్చింది కనుక ఇప్పుడు సినిమా, సొంత సినిమాని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం కూడా అదే పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అవసరమైతే మనం ఒకటే లక్ష్యంగా, నేను దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ను కూడా తయారు చేయడం, సబ్సిడీల పరంగా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరు అసలు తెలంగాణ సినిమా నిర్మాత ఎవరు, ఎలాంటి వారికి ఆ సౌకర్యాలు ఇవ్వాలి, అన్ని కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో చివరిగా అంటే నేను కంక్లూడింగ్గా చివరి లక్ష్యంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మనకు తెలంగాణ సినిమా అస్తిత్వం నిలబడాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం, సినిమాలు బాగా రావాలి.
సినిమాలు బాగా రావాలంటే దానికి ఉన్న లక్ష్యం ఏంటంటే మనకు 52 వారాలు, ఫ్రైడేలు 52 వారాల్లో 25 తెలంగాణ సినిమాలు రావాలనే లక్ష్యం పెట్టుకోవాలి. ఆ 25 తెలంగాణ సినిమాలు రాగానే సరిపోదు. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ నుంచి మొదలుకొని ఎగ్జిబిషన్ వరకు, డిస్ట్రిబ్యూషన్ వరకు ప్రతి అంశం, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, ఇవన్నీ అయిన తర్వాత థియేటర్స్, ఎగ్జిబిషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మొత్తం విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ కళాకారులకి, తెలంగాణ నిర్మాతలకి, తెలంగాణ దర్శకులకి ఒక స్పెషల్ కేసుగా పరిగణిస్తూ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గతంలోనే మనం అనుకోవడం జరిగింది. సో ఆ దిశగా వెళ్తే, ఈ లక్ష్యం సాధించుకొని ఆ దిశగా ముందడుగులు వేయడంలో ఇది తొలి అడుగు అని భావిస్తున్నాము. తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది, ఎందుకంటే మొత్తం వేదిక మీద కానీ ఎక్కడ కానీ ఉండేది ముందు కళాకారులే కనుక, తెర వెనుక ఎంతో మంది ఉన్నప్పటికీ తెర ముందు కనిపించేది కళాకారులే కనుక, వారితోనే మొదలైన ఈ ప్రత్యేక తెలంగాణ సినిమాకు సంబంధించిన ఉద్యమానికి సంబంధించిన అడుగు రాబోయే కాలంలో ఒక అద్భుతాలు చేస్తుందని నమ్ముతూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరఫున ఖచ్చితమైన సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ గారు. మన సరోజరాజు గారు స్టూడెంట్ లీడర్ క్లుప్తంగా మాట్లాడాలని కోరిక.